భవిష్యత్తులో ఈ దేశానికి తీవ్రమైనటువంటి నష్టం కూడా మనం భావిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఏచూరి గారికి ఘనంగా నివాళులు అర్పించామంటే ఈరోజు ఈ దేశాన్ని కాపాడుతామని, లౌకిక విలువల్ని కాపాడుతామని, ఈ దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షిస్తామని, దోపిడీ రహిత సమాజాన్ని సాధిస్తామనేటువంటి మహత్తరమైనటువంటి లక్ష్యాలకి మనం ప్రతిన పోరాటం, వాటి సాధన కోసం ఉక్కు సంకల్పంతో పోట్లాడటం అనేటువంటి ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడి యొక్క భుజస్కంధాల మీద ఉందనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే మన నాయకులు చెప్పారు, మన స్టీల్ ప్లాంట్ రేపో మోపో మూతపడబోతుంది. ఇది అనివార్యం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాటంలో చుట్టుకుంది. 32 మంది ప్రాణాల బలిదానంతో పుట్టింది. అలాగే కమ్యూనిస్టు శాసనసభ్యులు రాజీనామాతో పుట్టింది. అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మోడీ వచ్చిన తర్వాత అమ్మకం స్పీడ్ చేశారు. అంతకుముందు గవర్నమెంట్లు ఇదొక సెంటిమెంటల్ ఇష్యూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఒక భావంతో ఉండేవాళ్ళు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండి అమ్మేస్తాము అనుకున్నప్పుడు, బాలయోగ్ గారు, తర్వాత ఏమో వాజ్పేయి ప్రభుత్వం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ హయాంలో కార్మికులు చేసిన పెద్ద పోరాట ఫలితంగా స్టీల్ ప్లాంట్ని అమ్మలేదు, దానికి అవసరమైన సహాయం చేశారు. కానీ మోడీ వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టార్ పుట్టింది చావడానికే అన్న ఒక దృక్పథం తీసుకున్నారు. మొత్తం భారతదేశంలో ఉన్న సకల సంపదలు, పబ్లిక్ సెక్టార్ కానీ, పోర్టులు కానీ, రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, గనులు కానీ, కొండలు కానీ, సమస్తం అదానికి అంబానీకి ఇవ్వాలి. వాళ్ళని ప్రపంచంలో నెంబర్ 1 నెంబర్ 2గా నిలబెట్టాలి అన్న ఒక విధానం, ప్రో కార్పొరేట్ విధానం తీసుకున్న తర్వాత మొత్తం పబ్లిక్ సెక్టార్ని సమూలంగా నాశనం చేసే పని జరుగుతోంది. ఈ పనిని ఆపాలి. వైజాగ్ స్టీల్ ప్లాంటు 1,00,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. సామాజిక న్యాయం అమలు అవుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం పబ్లిక్ సెక్టర్. ఆంధ్ర రాష్ట్రంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మించిన పెద్ద పరిశ్రమ ఏదీ లేదు. అందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీలు లేదు అని చెప్పి కార్మికులు, రాజకీయ పార్టీలు, ఉద్యోగస్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. గడిచిన 3.5 సంవత్సరాలుగా టైం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన వీళ్ళు ముగ్గురు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్మం అని స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళ ఉపన్యాసాల్లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి, మోడీ నాకు బెస్ట్ ఫ్రెండ్, నేను చెప్తే తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంటుంది, నాకు ఓటేయండి అని అడిగారు ఆయన. పురంధేశ్వరి గారు కూడా అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. చెప్పిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుమారస్వామి గారు వచ్చారు, సెంట్రల్ స్టీల్ మినిస్టర్. వచ్చి ఇది దేశ సొత్తు, దీన్ని నమ్మము, దీనికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాము అని ఆయన రాతపూర్వకంగా రాశారు. విజిటర్స్ బుక్లో చెప్పేసి వెళ్ళారు. ప్రెస్లో కూడా వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? లోపల నుంచి తొలిచేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేసెస్ ఉంటాయి. దాంట్లో 2టిని ఆఫ్ చేశారు. ఉద్యోగస్తుల్ని వేరే ప్రాంతానికి వెళ్ళమంటున్నారు. వీఆర్ఎస్ తీసుకోమంటున్నారు. దానికి డబ్బులు కేటాయించారు. 1,200 కోట్లు, 1,300 కోట్లు. అలాగే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటం లేదు. ఫుల్ జీతం ఇవ్వట్లేదు, హాఫ్ కలిపి ఇస్తున్నారు. నెలల తరబడి జీతాలు ఇవ్వటం లేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ని 30% తగ్గించుకోమంటున్నారు. ఉద్యోగాలు మానేయమంటున్నారు. వాళ్ళకి 4 నెలల నుండి జీతం లేదు. పక్కనే అదానీ పోర్టులో బొగ్గు ఉంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్గా బొగ్గు రాదు. సొంత గనులు ఐరన్ ఓర్ కేటాయించడం లేదు. మోసమే జరుగుతుంది. అందుకనే మొన్న 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేసాం. రేపు పాతగాజువాక సెంటర్లో పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. అయినా గవర్నమెంట్ ఈ మోసపూరిత వైఖరి మార్చుకోకపోతే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మార్చుకోకపోతే మాత్రం అవసరమైతే రాష్ట్ర వ్యాప్త బంద్కి వెళ్తాం, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు కూడా వెళ్తాము. ఈ మోసాన్ని ప్రజల ముందు పెడతాం. ఇండియా కూటమి ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? ఇండియా కూటమి ఇన్వాల్వ్ అవుతుంది. మా ఏచూరి గారు కూడా చనిపోయారు, మీరు చూసారు. ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఇంకా రాహుల్ గాంధీ లాంటి పెద్దవాళ్ళు దీని గురించి మాట్లాడాలి. మా ప్రతినిధి బృందం కూడా మళ్ళీ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. దీన్ని మాత్రం అయితే వదలమండి. దీన్ని మా సర్వశక్తులు ఒడ్డి దీన్ని కాపాడే పని, దానికి అవసరమైన పోరాటం చేస్తాము. మీరు అన్నట్టు
తప్పకుండా ఇండియా కూటమి మొత్తం మళ్ళీ ఇక్కడికి వచ్చే ఏర్పాటు, దీనికోసం నిలబడే ఏర్పాటు కూడా మా పోరాట కమిటీ చేస్తుంది. ఇప్పుడు దాదాపు 1270 రోజులు ఏమో మీరు 1300 చిల్లర దాదాపుగా ఉద్యమం చేశారు, సైకిల్ యాత్రలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల సైకిల్ యాత్రలు కూడా చేశారు. అయినా సరే ఒక పక్క చాపతిలో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు జరిగిపోతున్నాయి. దీనికి ఎందుకని అపోజ్ చేయలేకపోయారు? ఎందుకు అపోజ్ చేయలేకపోతున్నారు అంటే కూటమి ప్రభుత్వం నమ్మి జగన్ స్పీడ్గా చేయట్లేదు. అసెంబ్లీలో తీర్మానంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. కూటమి ప్రభుత్వం వస్తే ఫ్రెండ్షిప్, మోడీ చంద్రబాబు నాయుడు గారు మాట వింటారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి మోడీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్లో స్టీల్ ప్లాంట్ని వదిలేస్తారు, స్టీల్ ప్లాంట్ని భక్షించరు, స్టీల్ ప్లాంట్ని కొంచెం దయ చూపిస్తారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మారు. ఆ నమ్మకం కొట్టి బోటకం అయిపోయింది. ఆ నమ్మకూడదు అని మేము చెప్పాం, పదే చెప్పాం. అయినా ప్రజలు మా మాట కన్నా వాళ్ళని నమ్మారు. ఇప్పుడు పోరాటంలోకి వస్తున్నారు. గవర్నమెంట్లు తెలివితేటలు ఏంటంటే ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు ద్వారానే పోరాడతారు, మిగతా సందర్భాల్లో కామ్గా ఉంటారు. ఇలాంటి నమ్మకాలతో ఉంది కూటమి ప్రభుత్వం. మోసం చేసి ఏదో ఒకటి చెప్పేసి తమ్మిని బమ్మిని చేసి అలాంటివి ఉన్నారు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం ఇది వర్తించదు. ఇది 32 మంది ప్రాణాలు బలిదానం ద్వారా వచ్చింది, పోరాటంలోంచి వచ్చింది. పోరాటంతోనే ఇది బతుకుతుంది. కాబట్టి విశాఖ ప్రజలు సన్నద్ధం అవుతున్నారు. గట్టి పోరాటాలు, ఈ ప్రభుత్వాల కనువిప్పు కలిగించే గట్టి పోరాటాలకు సన్నద్ధం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. ప్రజల నుండి కూడా ఆ స్పందన ఉంది. ఎల్లకాలం ఎవరూ మోసం చేయలేరు. చంద్రబాబు నాయుడు విషయం చెప్పండి. ఎన్టీఆర్ తదనంతరం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మీరు చూశారు. రాజకీయ క్రీడల నుంచి మొత్తం చంద్రబాబు నాయుడు నైజం ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. 2009 తర్వాత 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్లు అయినా సరే మీరు ఎప్పటికప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తారు? టీడీపీ విషయంలో మేము ఏ వెనకడుగు వేయలేదు. మొన్న ఎలక్షన్స్లో మేము ఏ రకమైన పొత్తు పెట్టుకోలేదు. మాది పోరాట వైఖరి తీసుకున్నాము. ఇండియా కూటమితోనే మేమున్నాం. ప్రజలు నమ్మారు, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు. అంతకుముందు కూడా ప్రజలు నమ్మడానికి కారణం ఏంటి? అంతకుముందు కూడా వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలయోగి గారు ఈ కాంబినేషన్ ప్లస్ కార్మికుల పోరాటాలు, ఈ కాంబినేషన్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఒకసారి గట్టెక్కింది. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నుంచి అటువంటి వైఖరి ఉంటుంది అని చెప్పి, అలాగే పల్లా శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజారిటీ ఆంధ్ర రాష్ట్రంలో 90,000 మెజారిటీ ప్రజలు మనస్ఫూర్తిగా నమ్మారు. ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో కాలు దోచుకుంటారో కాలు దోస్తారో వాళ్ళకే వదిలేస్తున్నాము. మేము మాత్రం ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్షాన ఖచ్చితంగా నిలబడతాము. అర్జెంటుగా దానికి బొగ్గు కావాలి, అర్జెంటుగా దానికి ఐరన్ ఓర్ కావాలి, ఆ ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి బ్లాస్ట్ ఫర్నేస్లో ఒక్కసారి ఆగిపోయి అనుకోండి, దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం చాలా పెద్ద ప్రక్రియ. అట్లా ఆగకుండా చూడాలి అని చెప్పి కోరుతున్నాం. అమ్మేసే విధంగా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 15వ తేదీన మహాధర్నా పూనుకుంది సిపిఎం పార్టీ. పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సంసిద్ధమవుతుంది. ఈ పోరాటాలను రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకుపోవాలని సిఐటియు భావిస్తుంది. అందులో భాగంగానే ఏదైతే మొన్న రాస్తారోకలు చేశామో, రాస్తారోకల సందర్భంగా మోడీ, చంద్రబాబు నాయుడు అరెస్టులు చేసి మమ్మల్ని దిగ్బంధం చేసి పోలీస్ స్టేషన్లో తిప్పడం ఇది అత్యంత దుర్మార్గం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానని మాయమాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు నేను అమ్మను, మాకు ఓట్లు వేయండి అని చెప్పి స్టీల్ ప్లాంట్ నేను వస్తే కాపాడుతానన్న పెద్ద మనిషి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీని గెలిపించిన పల్లా శ్రీనివాసరావు నేను హామీ ఉన్నాను, ఈ స్టీల్ ప్లాంట్ అమ్మబోనని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఎక్కడున్నాడో మొక్కమెట్టు కూడా బయటికి రావటం. ఈరోజు రాష్ట్రంలో అంత పెద్ద మెజార్టీ ఇచ్చారంటే స్టీల్ ప్లాంట్ కాపాడుతానని, ఆ విధంగా కాపాడకుండా ఈరోజు అమ్మేసే విధంగా వ్యవహరిస్తుంటే కనీసం మాట్లాడకపోయిన పల్లా శ్రీనివాసరావు గారు బయటికి రావాలి. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి సిఐటి, సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఉద్యమాలని ఉధృతం చేస్తాం. ఈ రోజు వరకు కూడాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉన్నదంటే సిఐటి కృషి వల్లే. ఈరోజు పెద్ద ఎత్తున సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
నిరసన కార్యక్రమంలో చేయడం వల్ల ఈ రోజు వరకు చేయలేకపోయారని ఘంటాపథంగా చెప్పుకోగలుగుతున్నాం. అందులో భాగంగానే ఈ ముందుండి నడపలేం కాబట్టి ఈరోజు దొంగచాటుగా స్టీల్ ప్లాంట్ని బ్లాక్ ఫర్నిచర్లు మూసేసి ఉద్యోగాలు జీతాలు ఇవ్వకుండా ఇక్కడున్న ఉద్యోగస్తుల్ని ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసే విధంగా చేసి స్టీల్ ప్లాంట్ని నాశనం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 15వ తేదీన మహాధర్నా కార్యక్రమం చేపట్టి ఈ మహాధర్నా కార్యక్రమం యావత్ ప్రజానీకం కూడా మద్దతు ఇవ్వాలి, ఆ కార్యక్రమంలో పాల్గొవాలి. రాబోయే రోజుల్లో మోడీ విధానాలను వ్యతిరేకించాలని ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పరిశ్రమ ఏదో ఆ వృత్తిపుణ్యానికి రాలేదు. 32 మంది బలిదానాలతో సాధించుకున్నటువంటి ప్లాంట్ ఇది. ప్రపంచంలోనే తీర ప్రాంతంలో ఉన్న ఏకైక పరిశ్రమ. ఈరోజు విశాఖపట్నం ఇంత అభివృద్ధి చెందిందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ వల్లనే. యావత్ విశాఖ ప్రజలు అర్థం చేసుకోవాలని, రాబోయే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జరిగే ఉద్యమాల్లో విశాఖ నగర ప్రజానీకం కూడా పాల్గొవాలని ఈ సందర్భంగా యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.